ఐక్య ఉద్యమాలతో బీసీ రిజర్వేషన్ల సాధన సాధ్యమవుతుందని, అందుకోసం బీసీలందరూ ఐకమత్యంతో పోరాటం చేద్దామని ముస్తాబాద్ మండల బీసీ జేఏసీ నూతన అధ్యక్షులు కొండ యాదగిరిగౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 22 గ్రామాలకు చెందిన బీసీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మండల చైర్మన్ గా ముస్తాబాద్కు చెందిన కొండ యాదగిరిగౌడ్, కన్వీనర్ గా పోతుగల్లుకు చెందిన తోట ధర్మేందర్, ప్రధాన కార్యదర్శిగా కొండాపూర్కు చెందిన చిగురు వెంకన్నతో పాటు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కుల సంఘాల అందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తూ జనామా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏర్పాటు చేస్తామన్న 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు బీసీలందరూ ఐకమత్యంతో పోరాటాలకు సిద్ధమవ్వాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా చైర్మన్గా కొండ యాదగిరిగౌడ్ ముస్తాబాద్ పట్టణ వాస్తవ్యులు ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కన్వీనర్గా తోట ధర్మేందర్ పోతుగల్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా శీలం ప్రశాంత్ ముస్తాబాద్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా జిల్లాల మల్లేశం గూడెం వాస్తవ్యులు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాదా నరేష్ చీకోడ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బోయిని గంగాధర్ ఆవునూరు, కదిర సత్యగౌడ్ మద్దికుంట ఉపాధ్యక్షులుగా 5 ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ముగ్గురిని ఎన్నుకోవడం జరిగింది. చిగిరి వెంకన్న కొండాపూర్, తాడెపు కొమరయ్య నామపూర్ గారు, జింకా పవన్ మద్దికుంట గారిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శులుగా 9 మందిని ఎన్నుకోవడం జరిగింది. చీట్నేని సరిత గూడెం వాస్తవ్యులు, గాడిచల్ల రామచంద్రం చిప్పలపల్లి, వీసా భిక్షపతి గూడూరు గారు, తుపాకుల శ్రీనివాస్ గౌడ్ బందనకల్ గారు, కోడే శ్రీనివాస్ ముస్తాబాద్ గారు, రాగం కుమార్ మొర్రేపల్లి గారు, మోత బాలరాజు గౌడ్ మోయిన్కుంట గారు, పెంజర్ల బాలేళ్ళు ముస్తాబాద్ గారు, పూస బాలయ్య ముస్తాబాద్ గారు కార్యదర్శులుగా 9 మంది ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కోశాధికారిగా సుద్దాల దేవయ్య గారు చిప్పలపల్లి వాస్తవులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులు అన్ని మండలాల అన్ని కుల సంఘాల అధ్యక్షులు శాశ్వత కార్యవర్గ సభ్యులుగా నిర్మాణం చేయడం జరిగింది. రానున్నటువంటి కాలంలో బీసీ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా రాష్ట్ర స్థాయిలో ఏ బీసీ సంఘం పిలుపునిచ్చిన స్పందించడానికి రాష్ట్ర స్థాయిలోనే ముస్తాబాద్ మండల బీసీ జేఏసీ ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏకగ్రీవంగా ముస్తాబాద్ మండల జేఏసీ 42% రిజర్వేషన్ సాధించడానికి ముందుకు రావడానికి కూడా అందరూ సుముఖంగా వ్యక్తం చేసి రానున్నటువంటి కార్యాచరణ మిగతా సమావేశాల్లో నిర్ణయించడం జరుగుతుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన మండలంలోని 22 గ్రామాల బీసీ కుల నాయకులందరం కూడా వచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కార్యాచరణ ఈరోజు చైర్మన్గా యాదగిరన్న స్వామిని, కన్వీనర్గా నన్ను, మిగతా సభ్యులుగా వివిధ గ్రామాల నుంచి వివిధ కులాల నుంచి తీసుకోవడం జరిగింది.